వెల్కమ్ టు ఐ న్యూస్. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అమలు చేయడం సాధ్యమేనా? అన్నమాట నిలుపుకొని రేవంత్ సమర్థుడిగా పేరు తెచ్చుకుంటారా? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలి. అన్ని డబ్బులు ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయా? లేకుంటే ఎలా రుణమాఫీ చేస్తారు? అప్పు తెచ్చి రుణాలు తీరుస్తారా? రుణమాఫీ కోసం బ్యాంకులు అప్పులు ఇస్తాయా? దీనికి నిబంధనలు ఒప్పుకుంటాయా? అదీ కాక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పరిమితికి మించి అప్పులు తెచ్చింది. మళ్ళీ కొత్త అప్పులు పుట్టేదెలా? కొత్త అప్పులు తెచ్చుకోవడానికి ఆర్బీఐ అనుమతిస్తుందే? ఇన్ని అవరోధాల నడుమ రుణమాఫీ ఎలా సాధ్యం? ప్రభుత్వానికి ఉన్న నమ్మకం ఏంటి? స్వతంత్ర భారతదేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒకేసారి రుణమాఫీ చేసి రేవంత్ సర్కార్ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? ఫుల్ డీటెయిల్స్ కోసం లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పార్టీగా హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా 2024 ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి మరీ చెప్పారు. దీంతో 2 లక్షల వరకు రుణమాఫీ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నట్లు అర్థమవుతుంది. విడతల వారీగా రుణమాఫీ చేసే పద్ధతి పెట్టుకుంటే ప్రభుత్వానికి 5 ఏళ్ల వరకు వ్యవధి ఉండేది. 2 సార్లు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా పద్ధతిలో 10 ఏళ్ల సమయం తీసుకుని రుణమాఫీ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకేసారి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. అందుకోసం తీవ్ర కసరత్తు కూడా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా ఒకేసారి రుణమాఫీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. చెప్పిన తేదీలోగా రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ హాట్ టాపిక్ గా మారింది. 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటే మొత్తం 40,000 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఒకేసారి బ్యాంకులకు చెల్లించాలి. అప్పుడు బ్యాంకులు తమ వద్ద రుణాలు తీసుకున్న 40 లక్షల మంది రైతులకు రుణం మాఫీ అయినట్లుగా సర్టిఫికెట్ ఇస్తుంది. రైతుల రుణాల కోసం బ్యాంకుల్లో పెట్టిన పాస్ పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు తీసుకెళ్లవచ్చు. దీంతో రుణమాఫీ పూర్తవుతుంది. రైతులు రుణ విముక్తులవుతారు. మళ్లీ కొత్తగా అప్పులు తీసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ఇది ప్రాసెస్. అయితే బ్యాంకులకు ఒకేసారి చెల్లించడానికి ప్రభుత్వ ఖజానాలో 40,000 కోట్ల రూపాయల నిల్వ ఉన్నదా? రాబోయే 3 నెలల్లో అన్ని డబ్బులు జమ చేయడం జరుగుతుందా అన్నది ప్రధాన ప్రశ్న. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రభుత్వానికి ప్రతిరోజు డబ్బు వస్తుంది, వెంటనే ఖర్చు అవుతుంది. ఖజానాలో 40,000 కోట్ల నిల్వ ఉండడం అసాధ్యం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, దానికున్న ఖర్చులపై అవగాహన ఏర్పడితే ఖజానాలో 40,000 కోట్లు ఉండేది లేనిది తెలుస్తుంది. 2024-25 మొత్తం బడ్జెట్ ను 2,75,891 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం చూపించింది. ఇందులో ప్రభుత్వం వేసే ప్రత్యక్ష పరోక్ష పన్నుల, పన్నేతర ఆదాయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్లు తదితర మార్గాల ద్వారా సమకూరే ఆదాయం 2,05,601 కోట్ల రూపాయలు. ఇక 68,585 కోట్ల రూపాయలను వివిధ మార్గాల ద్వారా అప్పులు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వేసుకున్న బడ్జెట్ అంచనాలు ఎప్పుడూ కూడా వాస్తవ రూపం దాల్చవు. ప్రతిసారి అంచనా బడ్జెట్ కు వాస్తవ బడ్జెట్ కు 15 నుంచి 18% తేడా వస్తుంది. 2023-24 బడ్జెట్ అంచనాలో 2,16,566 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కానీ ఏడాది మొత్తం కలిపి కేవలం 1,78,172 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. అంచనాకు వాస్తవానికి మధ్య 17.72% తేడా వచ్చింది. అదే తేడా ఈసారి బడ్జెట్లో కూడా వస్తే ఆదాయం కూడా బాగా తగ్గుతుంది. అంటే ఈ ఏడాది 2,05,601 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 17% తక్కువగా వస్తే కేవలం 1,70,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. ఇక ప్రభుత్వం అంచనా వేసినట్లు దాదాపు 60,000 కోట్ల రూపాయలు అప్పు సమకూర్చుకోగలిగినా మొత్తం బడ్జెట్ 2,30,000 కోట్లు అవుతుంది. ఇందులో 60,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లకు చెల్లించాలి. ఇక 50,000 కోట్ల రూపాయలు అప్పు కిస్తీలకు చెల్లించాలి. 53,000 కోట్ల రూపాయలను 6 హామీల అమలుకు కేటాయించారు.
ఇక మరో 60,000 కోట్ల రూపాయలు వివిధ ప్రభుత్వ శాఖల నిర్వహణకు కావాలి. వచ్చే ఆదాయం ఈ ఖర్చులకే సరిపోయింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేకపోయింది. బడ్జెట్లో చూపించని, అంచనాలకు అందని ఆదాయాన్ని ఉన్న ఫలంగా సమకూర్చుకోవడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ భూములు, ప్లాట్ల విలువ పెంచి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడం ద్వారా కొంత ఆదాయం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నా సరే, అది రుణమాఫీకే సరిపోదు. రైతు రుణమాఫీ చేయాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం కొత్తగా రుణాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. అయితే ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి అప్పులు తెచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు 59,000 కోట్లను సమకూర్చుకుంటామని ప్రభుత్వం బడ్జెట్లోనే ప్రతిపాదించింది. ఆ రుణాలకు సరిపడా ఖర్చులను కూడా ప్రభుత్వం చూపించింది. కాబట్టి అలా సమకూర్చుకున్న రుణాలను రుణమాఫీకి వాడడం కుదరదు. పైగా ప్రభుత్వం సమకూర్చుకోవాలి అనుకునే 59,000 కోట్ల అప్పు కూడా ఏకకాలంలో రాదు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అందుతాయి. కాబట్టి ఎఫ్ఆర్బిఎం రుణాలు రుణమాఫీకి పనికిరావు. కాబట్టి ఇతరాతర రుణాలు తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రస్తుతం రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకే ప్రభుత్వం బాకీ పడటం. అంటే రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం తన మీదకు బదిలీ చేయించుకోవాలి. ఆ రుణాలను 5 ఏళ్ల సమయంలో తామే చెల్లిస్తామని ప్రభుత్వం బ్యాంకులకు హామీ పత్రం రాసి ఇవ్వాలి. నెలకు ఇంత చొప్పున వాయిదాల పద్ధతిన ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాలి. అప్పుడు సీన్ నుంచి రైతులు వెళ్లిపోతారు. రైతులకు రుణం విముక్తి కలుగుతుంది. ప్రభుత్వం బ్యాంకుల మధ్యనే చెల్లింపుల వ్యవహారం జరుగుతుంది. అయితే ఇది అంత సులభం కాదు. బ్యాంకులకు ప్రభుత్వం కేవలం కాగితం మీద రాసిస్తేనే సరిపోదు. ప్రభుత్వం అంత ఆదాయం ఎలా సమకూర్చుకుంటుందో వివరించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి ఆర్బీఐ అంగీకరించాల్సి ఉంటుంది. ఇక మరో మార్గం, వేరే బ్యాంకర్లు, ఫైనాన్స్ ఏజెన్సీల నుంచి రుణాలను సమకూర్చుకోవడం. ప్రభుత్వం ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు తీసుకొని వాటిని బ్యాంకర్లకు చెల్లించి రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భావిస్తున్నది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ప్రభుత్వం తీసుకున్నట్లు కాదని, కాబట్టి దానికి ఎఫ్ఆర్బిఎం పరిమితి వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా నిర్ణయించింది. ప్రభుత్వం నేరుగా రుణాలు తీసుకున్నా, తాను పూచీకత్తుగా ఉండి కార్పొరేషన్లకు లోన్లు ఇప్పించినా అంత ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి జరగాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను అంగీకరించుకున్నా సరే, ఆర్బీఐ మాత్రం కఠినంగానే వ్యవహరిస్తుంది. దీంతో రాష్ట్రానికి 40,000 కోట్ల అప్పు పుట్టడం అంత సులభం కాదని తెలుస్తోంది. ఒకవేళ రైతు కార్పొరేషన్ కు ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకునే అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి కిందకి రాదని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మినహాయింపు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పని సులభమవుతుంది. కానీ ఏ పద్ధతిన రుణం తీసుకున్నా సరే ఎఫ్ఆర్బిఎం పరిమితి ఉంటుందని గిరి గీసుకొని కూర్చుంటే మాత్రం కష్టం. రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయంలో 25% వరకు రుణాలు తీసుకోవచ్చని ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ యాక్ట్ స్పష్టం చేస్తుంది. తెలంగాణ జీడీపీ 2024 నాటికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 25% అంటే 3,25,000 కోట్ల రూపాయలు. ఈ ఏడాది కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 3,14,663 కోట్ల రూపాయలు. ఇది కాక బడ్జెటేతర రుణాలు మరో 1,18,995 కోట్లు ఉన్నట్లు కాగ్ చెప్పింది. అంటే కాగ్ లెక్కల ప్రకారం తెలంగాణకు మొత్తం 4,33,658 కోట్ల రూపాయలు. ఇది తెలంగాణ జీడీపీలో 37.77%. అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి తెలంగాణ రాష్ట్రం 12.77% అధిక అప్పులు కలిగి ఉంది. బడ్జెటేతర అప్పులే కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకున్న అప్పులు 6.71 లక్షల కోట్లు అప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొంది. ప్రభుత్వం నేరుగా కాకుండా కార్పొరేషన్ల ద్వారా, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రానికి కొత్త అప్పు పుట్టదు. కార్పొరేషన్లకు అప్పులిచ్చే క్రమంలో కూడా తెచ్చిన రుణాలను మళ్లీ ఆదాయం సృష్టించడానికి వినియోగిస్తాము అనే హామీ ఉండాలి. తెచ్చిన రుణం వాడుకొని ఆదాయం సమకూర్చుకొని దాని ద్వారా తిరిగి రుణం చెల్లిస్తామని కార్పొరేషన్లు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే
దానికి ఎలా ఆదాయం చూపిస్తారు అనేది చెప్పాలి. రైతు కార్పొరేషన్ కు ఎలా ఆదాయం వస్తుందో చెప్పడం కూడా ఓ సమస్య. ఇన్ని అవరోధాల మధ్య రుణమాఫీ చేయడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. అనుకున్న ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటే ప్రభుత్వానికి చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్లు కేంద్రంలో ఇండియా బ్లాక్ ప్రభుత్వం రావాలి. ఇండియా కూటమి కూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే రుణమాఫీ భారాన్ని భరిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట అవుతుంది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తే మాత్రం మొత్తం రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే. అప్పుడు బ్యాంకులు కరుణ చూపాల్సిందే. రైతుల రుణాలను తామే చెల్లిస్తామని కిస్తీల రూపంలో చెల్లించడానికి అనుమతించాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని బ్యాంకర్లు అంగీకరించారు. దీనికి ఆర్బీఐ అనుమతి ఇవ్వాలి. ఇది జరిగితే రుణమాఫీ చేయడం ఏకకాలంలో చేయడం సాధ్యమవుతుంది. ఇక మరో మార్గం, రైతు కార్పొరేషన్ కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నిర్ణయం తీసుకోవాలి. పై మార్గాల్లో ఏ ఒక్కటి సుగమమైన తెలంగాణలో రైతు రుణమాఫీ ఏకకాలంలో జరుగుతుంది. అలా జరగకపోతే మాత్రం గత ప్రభుత్వాల మాదిరిగానే ఇప్పుడు కూడా వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అలా చేస్తే 2 లక్షల రుణాలకు రాబోయే కాలంలో పడే వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అప్పుడు రుణమాఫీ భారం 40,000 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది.